నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ లోక్సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమాయత్తమైంది ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని క్యాడర్కు గులాబీ పార్టీ అధిష్టానం హితబోధ చేసింది ఈసారి యువత మహిళలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో మెజారిటీ సెగ్మెంట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది గులాబీ పార్టీ. లోక్సభ ఎన్నికలకు దాదాపు 2 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని గులాబీ పార్టీ నాయకులు నిర్ణయించారు. లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళలో జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, ఆ తర్వాత మండలాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని గులాబీ పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. తెలంగాణ భవన్లోనే ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా గులాబీ పార్టీ సమీక్షా సమావేశాలు ప్రారంభించింది. మరికొన్ని సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ నెల 22తో ఈ సమీక్షా సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అలాగే మండలాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సమీక్షా సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎక్కడ దెబ్బతిన్నదో తెలుసుకోవడానికి గులాబీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలను తెలుసుకుని వాటికి కౌంటర్గా ధీటైన వ్యూహాన్ని రూపొందించడానికి భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నది భారత రాష్ట్ర సమితి నాయకుల లక్ష్యంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయి సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి పాలనలోని వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు గులాబీ పార్టీ నాయకులు ఈపాటికే దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా 6 గ్యారంటీల అమలులో సర్కార్ వైఫల్యాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ లీడర్లు డిసైడ్ అయ్యారు. అలాగే రైతు బంధు, రైతు రుణమాఫీ పథకాలు నిలిచిపోయిన వైనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి సాధక బాధకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది గులాబీ పార్టీ వ్యూహంలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకిచ్చిన 420 హామీలను ప్రత్యేక బుక్లెట్ రూపంలో ముద్రించింది. ఈ బుక్లెట్లను క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ కార్యకర్తలకు గులాబీ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ బుక్లెట్ల ఆధారంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తమ పార్టీ కార్యకర్తలు సమర్థవంతంగా ఎండగట్టాలనేది బీఆర్ఎస్ నాయకుల వ్యూహంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లోకి వెళ్లి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమిని విశ్లేషించుకుంటూనే
మరోవైపు లోక్సభ ఎన్నికల సన్నాహాలపై అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలోని మెజారిటీ నియోజకవర్గాలు గెలుచుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ మేరకు కొంతమంది నాయకులకు గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీట్ల హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ 9 సీట్లు గెలుచుకుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తరువాత గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు డీలా పడ్డారు. ఇలా డీలా పడ్డ క్యాడర్లో జోష్ నింపడానికి గులాబీ పార్టీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. సమీక్షా సమావేశాల ప్రధాన ఉద్దేశం అదే అంటున్నారు గులాబీ పార్టీ నాయకులు. లోక్సభ ఎన్నికల్లో టికెట్లిచ్చే విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలనేది భారత రాష్ట్ర సమితి వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా సంబంధాలున్న వారికి ప్రాధాన్యమివ్వాలని అధినేత భావిస్తున్నట్లు గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నిరుద్యోగులు ప్రధాన కారణమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో యువతకు టికెట్లిచ్చే విషయాన్ని కూడా బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళలందరూ కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా మారారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత ప్రయాణం పట్ల పార్టీలకు అతీతంగా తెలంగాణ మహిళలందరూ సంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి గులాబీ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో గుణపాఠాలు నేర్చుకుని సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడానికి గులాబీ పార్టీ సన్నద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 2 నెలలు కూడా గడవక ముందే తరుముకు వస్తున్న లోక్సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయి. ఈ సమరంలో విజయం సాధించడానికి 3 ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నాయి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.